హాయ్ ఫ్రెండ్స్. ఓ రోజు రాత్రి ఇద్దరు పోకిరిగాళ్ళు మా ఇంట్లో దొంగతనానికి చొరపడి డబ్బు, బంగారు నగలతో పాటు నా ఆడతనాన్ని కూడా మొత్తం దోచుకున్నారు. ఇంకా కథలోకి వెళితే, నా పేరు నందిని. నా వయసు 26 సంవత్సరాలు. నాకు ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు బాబులే. మా ఆయన పేరు సందీప్. ఆయన ఒక గవర్నమెంట్ బ్యాంకు ఎంప్లాయ్. మేము సికింద్రాబాదులో నివసిస్తున్నాం. మాకు పెళ్ళయ్యి 6 సంవత్సరాలు గడుస్తున్నా మా మధ్య సఖ్యత అనేది అంతంత మాత్రంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మా ఆయన ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి మీద చిటపటలాడుతూనే ఉంటాడు. అందులోనూ మా పుట్టింటి వారంటే అస్సలు గిట్టదు. ఏదో ఒక వంక పెట్టుకుని ఎప్పుడు చూసినా వాళ్ళని అస్తమానం ఏదో ఒకటి తిడుతూ నన్ను సాధిస్తూనే ఉంటాడు. ఇంకా అసలు కథ విషయానికి వస్తే, ఆ రోజు అమావాస్య, అందులోనూ ఆదివారం. మా ఇంటి పక్కనే ఉండే సుకన్య వాళ్ళ తొలి కార్యం రోజు. ఇంతకీ ఈ సుకన్య ఎవరో మీకు చెప్పలేదు కదూ. మా వీధిలో ఉండే ఒక అమ్మాయి. ఎప్పుడు చూసినా నా వెనకాతల అక్క అక్క అని తిరుగుతూ ఉంటుంది. అయితే 2 రోజుల క్రితమే తనకు పెళ్ళి జరిగింది. తనకి ఈరోజు మొదటి శోభన కార్యం కావటం వల్ల తనను ముస్తాబు చేయడానికి వాళ్ళ అమ్మగారు నన్ను, నాతో పాటు మా వీధిలో ఉండే కొంతమంది అమ్మలక్కలను పిలిచారు. సాధారణంగా ఇటువంటి వాటికి సొంత బంధువులనే పిలుస్తారు. మరి వారికి తక్కువగా బంధువులు ఉండటం వలన ఏమో కానీ నాతో పాటు మరో 4 అమ్మలక్కలను కూడా పిలిచారు. అయితే నేను కూడా ఎంతో అందంగా ముస్తాబయ్యి మంచి పట్టుచీర కట్టుకుని తలలో మల్లెపువ్వులు పెట్టుకుని అక్కడికి వెళ్ళాను. అలా అక్కడికి వెళ్ళిన మేము సరదాగా కొత్త పెళ్లి కూతుర్ని ఆట పట్టిస్తూ ఏడిపించాము. అయితే ఎంతో సంతోషంగా భార్యాభర్తలు ఇద్దరిని గదిలోకి పంపించాము. ఒక ప్రక్కనేమో మా ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో ఒకటే కంగారు నాలో మొదలైంది. ఎందుకంటే మా ఆయన మీటింగ్ పని మీద వేరే క్యాంపుకు వెళ్ళారు. మా పిల్లలకు పండగ సెలవులు కావటంతో మా నాన్నగారు 2 రోజుల క్రితమే వచ్చి వారిని మా పుట్టింటికి తీసుకుని వెళ్ళారు. దాంతో ఇంటి దగ్గర ఎవరూ లేరే అనుకుని భయపడుతూ కంగారుగా మొత్తానికి ఇంటికైతే చేరుకున్నాను. ఇంకా అక్కడ తతంగం అంతా ముగించుకుని నేను మా ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 11 అయ్యింది. ఇంకా అప్పటికే బాగా అలసిపోయిన నేను అన్ని తలుపులను గడియలు పెట్టి హాయిగా నిద్రపోతున్నాను. అయితే అర్ధరాత్రి 2:30 గంటల సమయం అయినప్పటికీ ఉన్నట్టుండి మా ఇంటి హారన్ బెల్ ఒక్కసారిగా మోగింది. అయితే ఈ టైంలో ఎవరై ఉంటారా అని ఆలోచించిన నేను పక్కనే ఉన్న కిటికీలోంచి తొంగి చూశాను. బయటైతే నాకు ఎవరూ కనిపించలేదు. ఎవరై ఉంటారబ్బా ఈ టైంలో అని డోర్ తీసి బయటికి వెళ్ళి చూసేలోగా ఇద్దరు పోకిరిగాళ్ళు ఉన్నట్టుండి ఒక్కసారిగా నాపై దాడి చేయసాగారు. నన్ను లోపలికి తీసుకుని వెళ్ళి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి నా నోటిలో గుడ్డను కుక్కి నన్ను తాళ్ళతో ఆ కుర్చీకి పూర్తిగా కట్టేశారు. అసలు అక్కడ ఏమి జరుగుతుందో చాలాసేపటి వరకు నాకు అసలు అర్థమే కాలేదు. ఏమవుతుందో తెలిసేలోపే వారు
లోపలికి వెళ్ళి బీరువాని పగలకొట్టి డబ్బు బంగారు నగలను దోచుకోవటం మొదలుపెట్టారు. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. మనసులో తెలియని అలజడి ఒళ్ళంతా ఎగప్రాకింది. అంతా అర్థమవుతున్నా కానీ నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. అలా ఆ ఇద్దరు దొంగలు వాళ్ళకి ఏమేమి కావాలో మొత్తం అన్నిటినీ ఒక పెద్ద బ్యాగు నిండా సర్దుకుని వెళ్ళిపోసాగారు. అలా ఇద్దరు వెళ్ళిపోతుండగా అందులో నల్లగా నీగ్రోలాగా ఉండే ఒక దొంగ మాత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా నా వైపు అతను తలను తిప్పి చిలుపు చూపులను చూడటం ప్రారంభించాడు. దానితో వేరేవాడన్నాడు, తొందరగా రారా బాబు, మనం ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి అని అన్నాడు. దానితో ఆ నల్లనివాడు నా వైపు చూపిస్తూ, ఒక్కసారి ఆ చిలకని చూడరా, ఎంత హోమ్లీగా ఉందో. మనం ఎప్పుడు చూసినా బయట భోజనమేరా చేసేది, ఈసారికి ఈ ఇంటి భోజనాన్ని ఒక్కసారి రుచి చూద్దాంరా అంటూ ఎంతో ఆశగా ఆతృతగా నా వైపు చూపిస్తూ అన్నాడు. దాంతో ఇంకొకడు, సరే నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో తొందరగా ఆ పనిని కానివ్వు అంటూ అన్నాడు. దాంతో ఆ నల్లని దొంగ నన్ను పడక గదిలోకి బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. నన్ను వదులురా, నన్ను వదులు అని నేను ఎంత బతిమాలినా ప్రాధేయపడినా ఇసుమంతైన జాలిని చూపని ఆ దొంగగాడు ఉన్నట్టుండి ఒక్కసారిగా నా చీరని పూర్తిగా లాగేశాడు. నా లోదుస్తులను చల్లా చెదురుగా విప్పి పడేశాడు. నన్ను పూర్తి నగ్నంగా మార్చి 1-2 గంటల పాటు నన్ను తన కౌగిలిలో బంధించి ఆ నల్లని చిలిపి దొంగ తన ముచ్చట మొత్తాన్ని పూర్తిగా తీర్చుకున్నాడు. వాడు చూపిన మొరటితనం, అదేవిధంగా వాడు చేసిన పనితనం బట్టి వాడు ఖచ్చితంగా తమిళనాడు ప్రాంతానికి చెందినవాడు అయ్యుంటాడు అని నేను అనుకుంటున్నాను. పైగా వాడు చూడటానికి కూడా అచ్చం తమిళియన్లాగే ఉన్నాడు. పైగా వాళ్ళిద్దరూ చాలాసేపు తమిళ్లోనే మాట్లాడుకున్నారు. ఇంకా నల్లని దొంగగాడు వాడి సరదా అంతా తీర్చుకొని బయటికి వచ్చాక ఇంకా మిగిలిన రెండో దొంగగాడు కూడా లోపలికి వచ్చి తన ప్రతాపాన్ని చూపటం మొదలుపెట్టాడు. ఇలా వారిద్దరూ తమ ముచ్చట మొత్తాన్ని తీర్చుకొని ఇద్దరూ కలిసి అక్కడి నుంచి డబ్బు బంగారు నగలతో హుటాహుటిన కంగారుగా పరారయ్యారు. నేను మాత్రం వారిద్దరూ చేసిన ఆ పనితనానికి బాగా మత్తులోకి జారుకున్నాను. ఆ రాత్రంతా బాగా సుఖంగా నిద్రించాను. ఇంకా మరునాడు తెల్లవారింది. నాకు మెలకువ వచ్చి చూసుకునేటప్పటికి నేను మంచంపై నగ్నంగా ఒంటిపై నూలుపోగనేదే లేకుండా పడి ఉన్నాను. అయితే ఆ రోజు జరిగిందంతా ఒక పీడకలలా నాకు అనిపించింది. ఆ తర్వాత ఊరు నుంచి తిరిగి ఇంటికి వచ్చిన మా ఆయన బంగారు నగలు డబ్బు ఏమైపోయాయని నన్ను ప్రశ్నించసాగాడు. ఇంకా అసలు నిజం చెబుదాము అనుకున్నా కానీ మామూలుగానే తలతిక్క స్వభావంతో ఉండే మా ఆయనకు జరిగిందంతా తెలిస్తే ఖచ్చితంగా నన్ను వదిలేస్తాడు అని అనిపించింది. దానితో ఆ డబ్బు బంగారం నా పుట్టింటి వాళ్లకు కష్టం వస్తే అవసరాలు తీర్చుకోవడానికి
అప్పుగా ఇచ్చాను అని అబద్ధం చెప్పాను. అయితే నన్ను అడగకుండా ఎందుకు ఇచ్చావంటూ మా ఆయన 2 తిట్లను అయితే తిట్టి ఊరుకున్నాడు. దానితో మా ఆయన దగ్గర నుంచి నాకు పెద్ద ప్రమాదమే తప్పిందిరా భగవంతుడా అని ఆ దేవుణ్ణి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొక్కుతూనే ఉన్నాను. ఈ విధంగా ఆ రోజు మా వీధిలో ఉండే అమ్మాయి తొలి శోభన కార్యానికి ఎంతో అందంగా ముస్తాబై వెళ్ళినా నాకు కూడా అనుకోకుండా ఆ రోజే ఆ ఇద్దరు దొంగల చేతుల్లో శోభన కార్యం జరిగిపోయింది. ఇట్లు మీ నందిని. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.